ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ రోడ్డు ప్రారంభానికి భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ వాకమాల రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు సుందరరామిరెడ్డి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వాకమాల రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధికి 130 కోట్ల రూపాయలు ఇవ్వడం ఆనందకరమని, మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే 75% సిమెంట్ రోడ్లు పూర్తి చేశామని, మిగతాయి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని, ముఖ్యంగా పేదలు నివసించే ఈ కాలనీలో 17వ వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ మేరకు సుమారు 15 లక్షల వ్యయంతో ఈ కాలనీలో మెయిన్ రోడ్ వరకు సిమెంట్ రోడ్ నిర్మాణం చేస్తున్నామని, 15 రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. ఇంకా ఏవైనా వార్డుకు అవసరమైన పనులు కౌన్సిలర్ ద్వారా కబురు చేస్తే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధిని చూసి మన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధాని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మల్లికార్జున రెడ్డి, బుజ్జి, 16వ వార్డు వైసీపీ నాయకులు గురువిరెడ్డి, శివకుమార్, పెంచలబాబు, చెన్నయ్య, 14వ వార్డు ఇన్ఛార్జ్ సరిటాల మౌళాలి, మున్సిపల్ కమిషనర్ కేవి కృష్ణారెడ్డి, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, ఏఆర్ ఫైవ్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ జై గురయ్య. అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్కేడి నగర్ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వం 20 లక్షలు ఎమ్మెల్యే గారి నిధులు మంజూరు చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి నిధులు గడప గడపకు పూర్తయిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ కాలనీకి రోడ్డు వేయడానికి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు దీని భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రుడు సుందరరామిరెడ్డి గారికి, ఇక్కడ మా ఏరియా కన్వీనర్ వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ గారికి, అలాగే మరొక ఇన్ఛార్జి మౌలాలి గారికి, అలాగే ఇంకొక ఇన్ఛార్జి గుర్రెడ్డి గారికి, మరి మిగతా పెంచలబాబు, చెన్నయ్య, మిగతా నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బుజ్జి, శివ మా డీలర్ కూడా ఆయన. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఎంత అభివృద్ధి సంక్షేమం చేసినప్పటికీ కూడా ప్రజల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమని చెప్పి ఎమ్మెల్యేని గడప గడపకు పంపించి వాళ్ళ ఇబ్బందులను తీర్చేదానికని ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ సచివాలయ పరిధిలో కూడా 20 లక్షలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈరోజు 15 లక్షల రూపాయలు అట్లీస్ట్ ఎస్టీలు ఇక్కడ ఉండేటువంటి పేద కుటుంబాలు వాళ్ళు, పాపం వాళ్ళకి రోడ్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి, ఇక్కడ కొంచెం మెరుగుపరిచి బాగా చేసేదానికోసమని 15 లక్షలు పెట్టి ఈరోజు భూమి పూజ చేసి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తాను. ఈ రోడ్డు కూడా 10-15 రోజుల్లో కంప్లీట్ చేసి వాళ్ళకి రాకపోకలకు మెయిన్ రోడ్డుకు కానీ ఇట్లా టౌన్లోకి వెళ్ళేదానికి కానీ పరిశుభ్రంగా ఉండేటట్టుగా తయారు చేసేస్తాం. మరి ఇదే విధంగా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందు ఉంటాయి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి హృదయంతో ఈ బద్వేలు మున్సిపాలిటీకి కూడా 130 కోట్లు ఇచ్చారు. అందులో కూడా దాదాపు 75% పనులు కూడా పూర్తి చేస్తున్నాం. ఇంకా కొన్ని పనులు కూడా పూర్తి చేయాలి. రాబోయే రోజుల్లో అవి కూడా చేసి మరి ఈ వార్డు ప్రజలు కూడా, నేను దయచేసి ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి ఈ 3 వార్డుల ప్రజలకు కానీ మరి ఎస్టీ సోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు నమస్కారాలు తెలియజేసుకుంటూ చెప్పేది ఏంటంటే, రాబోయే ఎన్నికల్లో మాత్రం మీరు 100% మిమ్మల్ని నమ్ముకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను నమ్ముకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు సాగుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సుధమ్మ గారిని ఆశీర్వదించి ఇక్కడ ఉండేటువంటి బూతుల్లో మా సత్యనారాయణ రెడ్డి ఏరియా కన్వీనర్ గారి ఆధ్వర్యంలో కానీ, మా సుందరరామిరెడ్డి అధ్యక్షతన ఆధ్వర్యంలో కానీ మీరు పెద్ద మెజార్టీ ఇస్తారని కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.